మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మహబూబ్నగర్ నేను ఉండేది మా బిజినెస్ పెళ్ళి దిర్చెల్ల అంచులో ఉంటా ఒట్టెంలో నాకు ఇల్లు లేదు ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు నాకు మా వాళ్ళ జాగు ఉంది కూలిపోయింది కానీ అందరిపతులు ఉంది. అయితే నాకు వస్తుంది 40 గజాలు వస్తుంది. అంటే నేనేమన్నా అంటే అందులో 40 గజాల్లో నేను కట్టుకుంటా, నాకు ఇన్ని పైసలు ఇవ్వని గవర్నమెంట్ అని అడిగితే ఇస్తలేరు. నాకు ఇల్లు లేదు. అంటే ఇచ్చిన మన ఈయన వచ్చినాకనే ఇచ్చిన, ఇంకా రాలేదు. మరి అంటే వాళ్ళు ఏమంటారు అంటే కిరాయికి ఉందన్నట్టు రాసుకున్నారు. అంటే కిరాయికి ఉందంటే మన ఎక్కడ ఇస్తారు, నాకు జాగు ఉంది కదా, నాకు అయ్యో పైసలు ఇస్తే నేను జాగాలో కట్టుకుంటా కదా. 40 గజాలు ఉందంటే 40 గజాలు ఇల్లు అవుతాయి కదా. నేను అదే అన్న గవర్నమెంట్ని అడిగిన, మా ఊర్లో పెద్ద మనుషులను అడిగితే ఏమన్నారంటే అట్లా కాదమ్మా నీకు కిరాయికి ఉన్నట్లు నేను రాస్తా అని చెప్పిండ్రు. అట్లా రాసిన నడుస్తా. నాకైతే ఇల్లు లేదు. నా ఉన్న ఒక కొడుకు, నాకు పొలం కూడా 2 ఎకరాలు ఉంది అంతే. నాకు ఇల్లు లేదు, మగోడు లేడు, ఒకడే కొడుకు విద్య పెళ్లి చేసినా వెళ్ళిపోయింది. అందుకనే నాకు ఇల్లు కావాలి. మా సాకుల్లో అందరికి ఇల్లు ఉండే, నాకు ఒకదానికి లేదు. అందుకనే నాకు ఇల్లు కావాలని నేను కోరుతున్నా. ఇప్పుడు పింఛన్ కూడా 4000 చేస్తున్నాడు, 4000 కూడా చేస్తలేడు, అవే 2000 ఇస్తున్నాడు. మళ్ళా బతుకమ్మ చీరలు అన్నీ బతుకమ్మ చీరలు కూడా లేవు. ఏడా ఇచ్చిండు సార్, ఎవరికి ఇచ్చిండు? మహాలక్ష్మి గ్రూపులకు ఇచ్చిండు. మహాలక్ష్మి గ్రూపులకు అండ ఉన్న వాళ్ళకి ఇచ్చిరంట. ఊర్లో అవి ఊర్లో ఇక్కడ ఊర్లో ఇచ్చిరంట. మహాలక్ష్మి గ్రూపులకు అండకి ఇచ్చిరంట. అయితే మా పబ్లిక్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇస్తున్నావు మాకెందుకు ఇవ్వని అడుగుతున్నారు. అంటే అంటే మానేసిరంట చీరలు ఇచ్చేది కూడా. చెప్పిర్రు ఊర్లో, నేను మొన్న ఓటేసినాక సర్పంచ్ ఓట్లకు పోయినప్పుడు చెప్పిండ్రు. అంటే మాకు ఇల్లు కావాలి మాకు. ఓటు వేసేసాను సర్పంచ్కి. అవి కోల్గేట్కి వేసినా కోల్గేట్ వాడు గెలిచిండు. అది ఏంటో కోల్గేట్ అంటే ఇంకా కోల్గేట్కి వేసిన కోల్గేట్ వాడు గెలిచిండు. తెలుగు ఆయన గెలిచిండు. అయితే వేసిండ్రు, గెలిచినాక ఇప్పుడు మాకేం కావాలంటే ఇల్లు కావాలి. మాకు 4000 పింఛన్ కావాలి. దిక్కులు మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, మాకు పేదలకు. అంతే మేము కోరేది అది. నీవు ఎవడైనా గెలుచు, ఆయన గెలుచు ఈయన గెలుచు, మాకు అనవసరం. మాకేం పెట్టేది ఏం లేదు. కానీ మాకు పేదలో కదా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా. అది